ఈరోజు వాక్య ధ్యానాంశం. ఏం విడిచిపెట్టబోతున్నావు? పాపములో జీవించేవాడు కలిగి ఉండే ఒక ఆలోచన. నేను ఇప్పటి వరకు ఎన్ని పాపిష్టి పనులు చేసినా, ఎంత నీచంగా జీవించినా నాకేమీ కాలేదు కదా, ఏమీ కాదులే అని ఇంకా అదే పాపములో కొనసాగుతూ ఉంటాడు. సాధారణంగా ఇన్కమ్ ట్యాక్స్ జూన్ లేదా అక్టోబర్లో ఫైల్ చేస్తాం. అప్పటి వరకు జరిగిన అకౌంట్స్ అన్నీ మార్చి నెలకల్లా సెటిల్ చేస్తాం. అనగా ఈ లోకములో మన ఆర్థిక సంబంధమైన అకౌంట్స్ సెటిల్ చేయడానికి ప్రభుత్వం మనకు ఒక రోజు నిర్ణయించింది. అదే మార్చి 31. కానీ దేవుడు మన జీవితపు లెక్కలు సెటిల్ చేయవలసి వచ్చినప్పుడు అవి మార్చి నెలలోనే చేయకపోవచ్చు, కానీ సెటిల్ చేసే రోజు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. జనవరిలో సెటిల్ చేయలేదు, మార్చిలో సెటిల్ చేయలేదు, కాబట్టి ఏం కాదులని అనుకోవడానికి వీల్లేదు. దేవుడు మన లెక్కలను జూన్లో కూడా సెటిల్ చేయలేదు, కాబట్టి ఆయన చూసి చూడనట్లు ఊరుకుంటున్నాడులే అని ఇంకా అదే పాపములో కొనసాగినట్లయితే జాగ్రత్త. ఆ తర్వాత జూలై లేదా ఆగస్టు రాబోతుంది. ఆ సమయంలో దేవుడు మన యొక్క ప్రతి లెక్కను తక్కెట్లో పెట్టి చూస్తాడు. ఆ తక్కెట్లో మనము తేలిపోయినట్లయితే దానికి తగిన శిక్ష విధిస్తాడు. ఆనాడు గెహాజీ సేవ ముసుగులో అన్యాయముగా ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను, ఎడ్లను, గొర్రెలను, దాసదాసీలను సంపాదిస్తున్నప్పుడు తన మీదకు దేవుని శిక్ష రానప్పుడు తాను కూడా అదేవిధంగా నాకేమీ కావటం లేదు కదా, దేవుడు పట్టించుకోవటం లేదులే అని అనుకుని ఉంటాడు. సేవలో కానీ, దేవుని పేరట కానీ, చారిటీ పేరట కానీ, పేద ప్రజలకు సేవ చేస్తున్నాం అని చెప్పి కానీ అన్యాయముగా అక్రమముగా సంపాదించేవారు ఉన్నారు. జాగ్రత్త. దేవుడు ఒకానొక రోజున తప్పకుండా అట్టివారి యొక్క ప్రతి లెక్కను సెటిల్ చేస్తాడు. ఆ విధంగా లెక్కను సెటిల్ చేసే రోజు గెహాజీ జీవితంలో రానే వచ్చింది. ఆ రోజు వచ్చినప్పుడు గెహాజీ తప్పించుకోలేకపోయాడు. సేవ ముసుగులో గెహాజీ చేసిన పాపానికి కుష్ఠరోగం వచ్చింది. తాను చేసిన పాపం తనతోనే పోలేదు, తన పాపం వల్ల వచ్చిన శాపాన్ని తన సంతతి వారు కూడా సర్వకాలము అనుభవించవలసి వచ్చింది. జాగ్రత్త సహోదరి, సహోదరుడా. దేవుని సేవ ముసుగులో పరిచర్యలో తప్పు చేస్తే, దేవుని పేరట పాపం చేస్తే ఆ శిక్ష కేవలం పాపం చేసిన వ్యక్తితోనే పోకుండా అతని కుటుంబం మీద కూడా వచ్చి పడుతుందనే సత్యం మర్చిపోవద్దు. ఒకవేళ నీవు ఇప్పటికే అట్టి పాపానికి, మోసానికి చోటిచ్చి ఉన్నట్లయితే ఈనాడే నీ తప్పు గ్రహించి దేవుని యొద్దకు వెళ్ళి ఆయన క్షమాపణ వేడుకొని నూతన జీవితాన్ని ప్రారంభించి నీ కుటుంబానికి, నీ బిడ్డలకు ఆశీర్వాదాన్ని మిగిల్చేవానిగా ఉంటావా? ఒకసారిగా ఆలోచించు. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.